తిరుమల సిరీస్లో ఎపిసోడ్ 7 ఇది. శ్రీమాత్రే నమః. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వరాహస్వామి దర్శనం లైన్లోకి వెళ్ళేటప్పటికి 7:30 దాటిందని చెప్పి. సో మేము ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి 9 లోపల వెళ్ళాలి. వెళ్తామా లేదా అని చెప్పి భయపడుతూనే ఉన్నాము, దర్శనం లైన్లో ఉన్నా సరే. కానీ స్వామివారి అనుగ్రహం ఉండడం వల్ల మాకు 8:30 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి శ్రీవారి దర్శనానికి లైన్లోకి వెళ్ళాలి. 300 రూపీస్ దర్శనం లైన్ మాకు ఏటీసీ సర్కిల్లో ఇచ్చారు. సో అక్కడికి వెంటనే వెళ్ళాలని చెప్పి బయలుదేరిపోయాము. సో అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మేము వీడియోస్ అయితే ఏం తీయలేకపోయానండి. కానీ ఆ సమయంలో ఆనంద నిలయాన్ని చూస్తే మాత్రం ఎవరైనా ఆగిపోయి చూస్తారు, అంత అద్భుతంగా ఉంది. మాకైతే చాలా గొప్ప దర్శనం అయిందని చెప్పుకోవాలి. 9ంటికి వెళ్ళాము, 11ంటికి మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినా సరే మేము 1 అవర్ పాటు 12ంటి వరకు గుడి లోపలే ఉన్నామండి. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి విమాన వెంకటేశ్వర స్వామి మూర్తి కనిపిస్తూ ఉంటారు కదా, ఆ మూర్తి కనిపించే మండపం దగ్గర లైన్ అనేది ఆగిపోయింది. చాలామంది హుండీలో వాళ్ళ ముడుపులు వేయాలనుకుంటారు కదా, మొక్కుబడి పెట్టుకున్నవి, అందువల్ల లైన్ ఆగిపోయింది. మేము చాలాసేపు స్వామివారిని చూస్తూ అక్కడే ఉండిపోయాము. దర్శనం కూడా చాలా గొప్పగా జరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నేను చేసుకున్న దర్శనాల్లో ఇదే బెస్ట్ దర్శనం అని చెప్పుకుంటాను. స్వామివారిని కన్నులారా నింపుకొని మరి బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోస్లో పాప వినాశనం, జపాలి, అలాగే ఆకాశగంగ టెంపుల్స్ గురించి కూడా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.